హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. ఖచ్చితంగా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. మంచిగా మాట్లాడమా. ఏదో ముందు వచ్చేది వాళ్ళేనమ్మా, వచ్చినారా పోతున్నారా? భయమో, నేను మాట్లాడుతున్నా భయమో. వాకింగ్కి వచ్చే వాళ్ళు వచ్చినారు ఫ్రెండ్స్ మాతో పాటు అనమాట. భయపడి నేనైతే ఇంకా మాట్లాడలేదు. టెన్షన్ వస్తుంది నాకు కొత్త వాళ్ళలోనూ చూస్తే. మా వెనకాల బర్రెలు కనిపిస్తున్నాయి, బర్రెలు కాసే వాళ్ళు ఉన్నారు. బర్రెలు అయితే కాస్తున్నారు కదా. ఇంతకుముందు కూడా ఇట్లా ఒక వీడియో తీసిన, బాగానే చూసినారు, పర్వాలేదనమాట. అందుకని చెప్పి తీసిన అనుకోకండి, జస్ట్ ఊరికే మీతో మాట్లాడదామని వీడియో అయితే తీస్తున్నా. కరెంట్ లేదని చెప్పినానని చెప్పి చిన్న గారికి బల్లి కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్తావు నువ్వు కరెంట్ లేదని? పొద్దు అది చెప్తాను అని అయితే అన్నాడు. మా తిప్పలు ఏం తెలుస్తాయి చెప్పండి? 2 days నరకం చుక్కలు కనిపించినాయి అనమా. అసలు ఏంటి నా చెమటలు ఏంది అసలు? వద్దులే బాధ, వద్దుడైనా స్వామి అనిపించింది మాకు. ఏంది కెమెరా అడ్డం పడుతుంది మనకి, వీడియోలు తీసేవి రావండి. అందుకే అనమాట ఈ తిప్పలు మనతో. ఇప్పుడైనా నీకు ఏం అవసరం వచ్చింది అంత అర్జెంటుగా నువ్వు ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు కదా. ఊకే మనం కూడా అదే అనింది. ఇప్పుడు ఏమన్నా పని ఉందమ్మా నీకు, ఎందుకు కెమెరా ఆన్ చేసి వదులుతున్నావు అనింది. పచ్చని వాతావరణం, చల్లగా గాలి వస్తా అంటే మీరు కూడా చూసారు కదా అని నేనంతా ఓవరాక్షన్ చేస్తాను తప్ప ఇంకేం లేదు. వీడియోలాగా చూడండి ఫ్రెండ్స్. అందరూ వీడియోని పర్సనల్గా తీసుకోకండి. నేను ఈరోజు వీడియోలో కొంతమంది మన వీడియోస్ నచ్చవనంటే కొంతమంది హర్ట్ అయినట్టున్నారు. నేను నా గురించి కూడా చెప్పినానండి. కొంతమంది అంటే వీడియోస్ కొంతమందికి నచ్చుతాయి, కొంతమంది నచ్చవు కదా. కొంతమంది ఏమనుకుంటారంటే ఈమె 10 నిమిషాలు పెడుతుంది, 15 నిమిషాలు పెడుతుంది అని అయితే అనుకుంటారు కదా. ఈ చేయి వస్తుంది, చేయి మార్చి చెప్తా. చాలామంది అట్లా అనుకుంటూ ఉంటారనమాట. ఈమె 10 నిమిషాలు పెడుతుంది, మేము 4 నిమిషాలు పెడుతున్నాం, ఈమె వీడియో మేము చూడాలన్నా ఈమెకి వాచ్ అవర్స్ వస్తాయి, మాకైతే రావు అనుకుంటూ ఉంటారు కదా. అట్లా ఉన్నప్పుడు స్టార్టింగే మనం సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు చేసుకోకుండా ఉంటే పాయ్ కదా. అంటే చెక్ చేస్తాం కదా ఛానల్, అంటే ఓహో వీళ్ళవి బ్లాగ్స్ అంటే 10 minutes అట్లా ఉంటాయి. నేనైతే భయపడి చూడట్లేదని చెప్పేసి అసలు చూడట్లేదు. 1 hour వస్తుంది. మా అమ్మని అడగండి, అమ్మ అప్పుడు ఎట్లా వస్తున్నాయి మనకు అవర్స్? 9, 10, 11 అట్లా వస్తున్నాయి. నాకు ఇప్పుడు 1, 2. మా అమ్మ అయితే చీ నీ ముఖం చూపాక నేను నన్ను ఏమన్నా వరుస గంట వస్తే ఎప్పుడు నువ్వు ముందుకు పోయేది, ఇంకా అప్పుడు బాగా 9, 10 వస్తున్నాయి అని చెప్పేసి. అందుకని నేను ఇంకా చెప్పినా అనమాట. కొంతమందికి నచ్చవు, బట్ ఏంటంటే జస్ట్ ఊరికే సపోర్ట్ అని అయితే వస్తారనమాట. అట్లా వస్తే వాళ్ళకి లాభం ఉండదు, మనకి లాభం ఉండదు. మీరు పెట్టే కామెంట్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళ వీడియో మొత్తం చూసినారా లేదా అని. అలా అని చెప్పి పేరాలు రాయమని నేను కూడా చెప్పను. లాస్ట్ వరకు చూసి హార్ట్ఫుల్గా ఒక కామెంట్ అయితే రాస్తే హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు అంత లాంగ్ కామెంట్ రాయాలంటే అది హార్ట్ఫుల్ ఉండాలి ఎవరికైనా. నేను వేరే వాళ్ళకి రాస్తున్నానంటే నేను హార్ట్ఫుల్గా చూస్తున్నా కాబట్టి రాస్తున్నా. మా అమ్మ అయితే కెమెరా ముందు కూర్చొని హిందీ మ్యాట్ రాసుకుంటున్నావు నువ్వు, పిచ్చి పట్టిందా నీకు, ఇలా నుంచి చూస్తాను టైప్ చేస్తూనే ఉన్నా ఉంటుంది మా అమ్మ. ఎందుకనంటే సపోర్ట్ చేస్తాను నేనని నిరూపించుకోవడానికి అనమాట. అది నేను నిజంగా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసే వాళ్ళకి. చేయని వాళ్ళకైతే నేను చెప్పేస్తాను, నేనైతే చేయట్లేదు, చెయ్యను, మీరు ఎట్లా చేస్తాను నేను అట్లనే చేస్తాను అని చెప్తా. వాళ్ళ కామెంట్ని బట్టి నేను రిప్లై కూడా ఇస్తాను. నిన్న కామెంట్కి ఏం సూపర్ అని పెడితే రిప్లై ఇవ్వవా నువ్వు, నీకు మాట్లాడితేనే రిప్లై ఇస్తావా అని అయితే కామెంట్ వచ్చింది. ఎవరికి బాగా అర్థమైనట్టుంది. నేను కొంచెం టెన్షన్లో ఉండి, కొంచెం మా అమ్మకి హెల్త్ బాగలేదు, బయటకు వెళ్తున్నాను టెన్షన్లో కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు. నిజంగా సూపర్ అని అంటే కొన్నిటికి సూపర్ అనేది వర్కౌట్ అవుతుంది, అన్నిటికీ సూపర్ అని అంటే వర్కౌట్ అవ్వదు కదా. నాకు అది నచ్చిండదు మేబీ, అట్లా అనమాట. ఏమా మా అమ్మ పాపం నన్ను వాకింగ్ కలుకొని వచ్చి, నువ్వు ఏంది మా అమ్మతో నాతో మాడకుండా నువ్వు సెల్లో మాడుకుంటున్నావు అని మా అమ్మ అలేంది ఫ్రెండ్స్. వెనకాల బర్రెలు కనిపిస్తున్నాయి కదా, బర్రెలు కాసే వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి. ఇది ఉత్తుత్తు పిట్ట ఫ్రెండ్స్, ఊరికి అరుస్తూ ఉంది. మా బావ అయితే అదేం కాదు, వాటర్ దగ్గర అరుస్తూ ఉంటుంది, ఉత్తుత్తు పిట్ట అంటాడు. మా అమ్మోళ్ళు ఏమో అది అరిస్తే అభిషేకనము, అది అరవకూడదు అని అయితే అంటారు అనమాట. నేను అదే నమ్ముతా, ఉత్తుత్తు అంటామన్నమాట అది అరిచేటప్పుడు. మా బావ పిచ్చాయి నీకేమన్నా అవి ఉత్తుత్తు పిట్టలే అని అంటాడు. మీరేమంటారో కామెంట్ చేయండి. నువ్వు పిట్టని చూపించకుండా ఏ పిట్టని చెప్పాలంటారా? పిట్టని చూపాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఛానల్లో అది ఉండడం నాకు ఇష్టం లేదు, అంతే కదమ్మా. మా అమ్మ చూపాకు ఇట్లాంటి వల్ల ఏంది వీడియోలలో అనింది. నాకు చాలా రూల్స్ ఉంటాయండి యూట్యూబ్ వీడియోలు చేసేటప్పుడు. ఇవైతే నైటీ మీద వీడియో చేస్తాను కదా. ఫస్ట్లో అయితే మా బావ తిట్టినాడు, వీడియోస్ చేసేటప్పుడు నైటీస్ వేస్తే చంపలు చల్లమంటే అన్నాడు. మొన్న కొంచెము ప్రెగ్నెన్సీ అట్లా జరిగింది. అప్పటి నుంచి కొంచెం మా బావ ఏమనట్లేదు, ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటా అని చెప్పేసి ఏమనట్లేదు అనమాట. మా వాళ్ళకు కూడా నచ్చదు నైటీస్ మీద వీడియోస్ అంటే. నోరు తప్పిపోతుంది, కింద రోడ్డు సరిలేదు ఫ్రెండ్స్, చూడండి ఎట్లుందో, మట్టి రోడ్డు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం చూసుకుంటా అంటే నోట్లోంచి మాటలు తప్పిపోతున్నాయి, ఏమనుకోకండి. అయినా నీ ఫేస్ చూపించి నిజం మాట్లాడితే మేము ఎట్లా వాళ్ళు తట్టుకోవాలా లేదా అనకండి. అంటే దరిద్రంగా ఏం లేదని నేను అనుకుంటాను. ఇంకా మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. వీడియోస్ అయితే పూర్తిగా ట్రై చేయండి ఎవరైనా కానీ. పూర్తిగా చూస్తేనే కదా మాకు వాచ్ అవర్స్ వచ్చేది. నాకు వాచ్ అవర్స్ 470 దాకా వచ్చినాయి, అంటే 500 దగ్గరలో ఉన్నామన్నమాట. ఒక 30 తక్కువ ఉంది. ఈరోజు అయితే గంట వచ్చింది. నాకైతే ఏడుపు వచ్చింది నిజంగా, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. మా అమ్మకు చెప్పింది, నువ్వు చెప్పాకని చెప్పినా కదా నీకు అనింది. నాకు ఇంకా నవ్వు వచ్చింది అనమాట. అప్పుడు ఏంది మా మరింత దారుణంగా మాట్లాడుతున్నావు అని. నా చెయ్యి అయితే నొస్తుంది, ఇంకా భయంకరంగా నొస్తుంది.
ఎంతసేపు మాట్లాడితే చేయడం నాకు ఏమైనా వస్తుంది చెప్పండి, ఏం మ్యాటర్ లేకుండా ఎంతసేపు మాట్లాడినా కదా. ఓకే, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. కొత్తగా చూస్తుంటే బ్యాడ్ కామెంట్లు అప్పుడప్పుడు వస్తున్నాయని చెప్పినా కదా, ఈ మధ్య రావట్లేదండి. మన వాళ్ళే బాగా కామెంట్లు చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఏం చేయట్లేదు. ఏదో చెప్దాం అనుకున్న ఫ్రెండ్స్, మొత్తానికి మర్చిపోయినా నేను. ఆ మ్యాటర్ ఏందో మర్చిపోయినా. ఏంటి ఏందో మా అమ్మ కూడా చూడలేదు ఫ్రెండ్స్. ఏదో చెప్దాం అనుకున్నాను నేను వీడియో ఆన్ చేసి, ఇంకా అది మర్చిపోయినా. ఏదో అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి మీరు. ఏదో ఓకే క్యాజువల్గా చేసినా, మీకు టైం ఉన్నప్పుడు వీడియో చూడండి. ఇది చూడకుండా మాత్రం ఉండకండి. నేను అమూల్యమైన మాటలు మాట్లాడింటా, అవన్నీ మీరు మిస్ అయిపోతారు. అయ్యో రామ, నేను ఒక వీడియోలో ఇట్లా మాట్లాడి కామెడీగా ఉండింటే కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట. అసలు భలే మాట్లాడతారు ఒకసారి మీరు. అబ్బా ఏంది లక్ష్మి గారు భలే కామెడీ చేస్తారే, భలే బాగా మాట్లాడతారు అనిపిస్తుంది. ఉన్నట్టుండి సీరియస్ అయిపోతారు మీరు, సీరియస్గా మాట్లాడతారు ఏదైనా టాపిక్ గురించి అన్నారనమాట. మనసులో సంతోషం ఉన్నప్పుడు టాపిక్ అనేది, మాటలు అనేవి ఎంత బాగా వస్తాయో, ఏదైనా బాధ వచ్చినప్పుడు కొంచెము పెయిన్ఫుల్గా అనిపిస్తాయి అన్నమాట. మాటలు కూడా అంతే, నేను అట్లనే మాట్లాడతాను. నన్ను ఎవరైనా అప్పుడేమైనా అన్నారనుకోండి, ఇంకా నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నట్టు చేస్తాను. నేను బాగా హ్యాపీగా ఉన్నాను అనుకోండి, మంచిగా మాట్లాడతా, మంచిగా ఉంటాను అనమాట. మనతో అట్లుంటుంది, మామూలుగా ఉంటుంది. చెప్పినా కదా మా నాన్న ఇంట్లో తిక్కదని అంటారు నన్ను. ఇంకా పిచ్చి చేష్టాలన్నీ యూట్యూబ్లో చేస్తాను, నువ్వు ఏం వర్కౌట్ అవుతాయి అబ్బా నీ చేష్టాలు అన్నాడు. నేను ఎట్లున్నాను అట్లనే ఉన్నా అండి, ప్యూరిటీ ఉన్నా. నేను ఇంతే ఉంటా, నాకు మంచిగా ఉంటే మంచిగా ఉంటా. చెడుగా ఉన్నారు వాళ్ళు, బ్యాడ్గా అనిపిస్తున్నారంటే అవాయిడ్ చేస్తా, మాట్లాడను, ఇంకా దూరం పెడతాను అనమాట. అది ఎట్లా పెడతాను అన్నది నాకే తెలియదు, తిక్కదాన్ని కదా, ఎట్లా పెడతాను నాకు కూడా తెలియదు అనమాట. జస్ట్ జోక్ చేసిన. పెట్టమంటే ఏం అట్లేం ఉండదు, కామెంట్ చేయకుండా దూరంగా ఉంటా. ఎందుకంటే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉంటే చాలా మంచిది. మనము బరగొడ్డు నాకెళ్ళి వస్తుంది ఫ్రెండ్స్, భయపడి నేను పొడుస్తుందేమో అని చెప్పి ఒక నిమిషం వద్దు అమ్మా కూడా జల్లు అన్నది అట్నే. మాకు కూడా బర్రెలు ఉండే, బట్ నాకు బర్రెలు అంటే భయం. కాలుతో కొట్టింది బరగొడ్డు ఒకసారి నన్ను, నిజంగానే కాలు దొక్కింది, కాలు ఇంతలో వాసింది, కుక్క కలిసినట్టుంది. అందుకని చాలా పిల్లోడు వీడ తెచ్చా అంటే ఇట్లాంటి అన్ని సన్నివేశాలు ఉంటాయి. బల్ల కోపం వస్తుంది నాకు ఊరికే. ఎవరు వస్తున్నారు ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఉంటా. బాయ్, మరి సర్దుకుందాం.